బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ జరుగుతుంది. ఇందులో భాగంగా ఒక్కొక్క ఫ్యామిలీ కంటెస్టెంట్ కుటుంబ సభ్యులు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెడుతున్నారు. ఇప్పటికే నబీల్ వాళ్ళ అమ్మగారు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండవ కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్ గా రోహిణి వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు. దీంతో రోహిణి వాళ్ళ అమ్మగారిని చూసి ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది. అమ్మ ఎలా ఉన్నావు అంటే నేను బాగున్నాను అంటే, నాన్న ఎలా ఉన్నారు అంటే అందరూ బాగున్నారు నాన్న అంటూ చెప్పుకొచ్చారు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మగారిని హౌస్ లోకి తీసుకెళ్లి హౌస్ అంతా చూపించిన తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్ ని పరిచయం చేసింది. ఇందులో భాగంగా ముందుగా నిఖిల్ ని పరిచయం చేసి, అమ్మ నిఖిల్ తెలుసు కదా నీకంటే, ఎందుకు తెలీదు, చాలా షోస్ లో మనం కలిసాం కదా బాబు, ఎలా ఉన్నావు అంటే బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అంటూ, ఏదేమైనా సరే నువ్వు టాస్కులు చాలా బాగా ఆడతావు, అప్పుడప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి, ఇంకా ఈ గేమ్ సరిపోదు నాన్న, ఇంకొంచెం ఫైర్ కావాలి అంటూ నిఖిల్ కి వాళ్ళ అమ్మగారు చాలా మంచి సజెషన్ చేశారు. ఇందులో భాగంగా రోహిణి గౌతమ్ ని పరిచయం చేస్తూ సిగ్గుపడిపోతుంటే, బాబు ఏంటి గౌతమ్, మా అమ్మాయిని జర పట్టించుకో, చాలా ఫీల్ అవుతుంది కదా అనేసరికి ఒక్కసారిగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా కేకలు వేశారు. అదేం లేదమ్మా, మీరు ఎలా ఉన్నారు అంటే బాగున్నాను అంటే, నీ గేమ్ చాలా బాగుంటుంది నాన్న, ఎక్కడ కొంచెం మిస్ఫైర్ అవుతుందేమో చూసుకో అంటూ గౌతమ్ కూడా మంచి సజెషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రేరణ దగ్గరికి వచ్చి, ప్రేరణ హౌస్ లో ఆడపులిలా గేమ్ ఆడుతున్నావమ్మా, నిజంగా నిన్ను చూస్తుంటే చాలా చూడముచ్చటగా ఉంది, రియల్ ఫైటర్ అంటూ మంచి బిరుదిచ్చారు రోహిణి వాళ్ళ అమ్మగారు ప్రేరణకి. అలాగే అవినాష్ దగ్గరికి వచ్చి, అవినాష్ నువ్వు నాకు తెలుసు కదా, ఇప్పుడు నీతో పలకరించి మాట్లాడాలని కామెడీ ఇచ్చేసారు. ఒక్కొక్కళ్ళ కంటెస్టెంట్స్ గురించి కూడా రోహిణి వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా మాట్లాడి ఆ తర్వాత కాస్తంత సమయం రోహిణితో పక్కకెళ్ళి గడిపారు. ఈ తరహాలోనే రోహిణి వాళ్ళ అమ్మగారు రోహిణికి చెప్పింది ఏంటంటే, నువ్వు గేమ్ అస్సలు కనిపించట్లేదు నాన్న, ఏదో ఫస్ట్ లో కనిపించింది కానీ ఇప్పుడు ఎక్కడ అంత ఇది లేదు, ఎప్పుడు టేస్టీ తేజ అవినాష్ వెనకాల తిరుగుతున్నావు అంటున్నారు కదా, అది ఎందుకు అన్నారనేది ఒక్కసారి కూడా నువ్వు ఆలోచించలేదా, నీలో ఆ కెపాసిటీ ఉంది, నీ ఇండివిజువల్ నిర్ణయాలు నువ్వు తీసుకోగలవు, నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడగలవు, ఇండస్ట్రీకి ఎవరు తోడు లేకుండానే ఇక్కడ వరకు వచ్చావంటే అది మామూలు విషయం కాదు, నువ్వు కప్పు విన్ అయినా విన్ అవ్వకపోయినా నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా రోహిణి అని చెప్పగానే రోహిణి చాలా ఎమోషనల్ అయిపోయింది. మరి మొత్తానికి రోహిణి వాళ్ళ అమ్మగారు మాట్లాడిన మాటలు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.